హలో ఎవ్రీవన్, అందరికీ శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కురుక్షేత్ర రంగంలో యుద్ధం మరింత ఉగ్రరూపం దాలుస్తుంది. అయితే ప్రతి క్షణం ధర్మధర్మాల మధ్య ఓ సంకల్ప పరీక్షగా మారుతుంది. అర్జునుడు గాంధీవదారి పరాక్రమంలో అపరిజితుడు. కానీ కర్ణుని ఎదుర్కొనే వేళ ఒక గొప్ప సందేహం అతని మనసులో అయితే కదులుతుంది. అయితే రథంలో కూర్చున్నాడు. శరీరం సన్నద్ధమైనదే, అయినా హృదయం అయితే ప్రశ్నలతో పోరాటం చేస్తుంది. అప్పుడు అతను నెమ్మదిగా శ్రీకృష్ణుని వైపు తిప్పుతూ తిరిగాడు. అయితే ఆ భక్తితో ఇంకా బంధంతో అడిగాడు, కేశవ, నీవు నా పక్కనే ఉండి ధర్మం నా వెనక నిలబడి ఉన్న కర్ణుడి ముందు నా విల్లైతే తక్కువగా దిగినట్లు అనిపిస్తుంది. అయితే అతనికి బలానికి మూలమేమిటి? అలాగే అతని హృదయంలో దాగి ఉన్న ఆ శక్తి అంత గొప్పదా? ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఓ మృదువైన చిరునవ్వుతో అర్జునుని రెప్పల్లోకి చూసి అతని ఆత్మలోకి దిగి మాట్లాడారు. పార్థ, నీవు కర్ణుడివి ఓ యోధుడిగా మాత్రమే చూస్తున్నావు, కానీ అతనైతే ఒక యుగ పురుషుడు. మరియు జన్మ నుంచి చివరి శ్వాస వరకు అతను ఒక నిరంతర తపస్సులో జీవించాడు. అలాగే అతనికి తల్లి ప్రేమ దక్కలేదు. అంతేకాకుండా అతని జన్మ గురించి సత్యం తెలియక పరాయి వాళ్ళ ఇంట్లో పెరిగాడు. అలాగే గౌరవం కోసం పోరాడాడు. అయితే ప్రతి దశలో అవమానం ఇంకా నిరంకరణ ఎదుర్కొన్నాడు. కానీ అతను తలవంచలేదు. అంతేకాకుండా తన విలువను చూపించడానికి ఇంకా తన శక్తిని నిరూపించడానికి అతని జీవితాన్ని అయితే అర్పించాడు. అయితే అతని బలం ఆయుధాల్లో లేదు అర్జున, అది అతని ఆత్మ గౌరవంలో ఉంది. అలాగే శత్రువులు కూడా అతన్ని గౌరవించేలా చేసిన శక్తి అది. ఇంకా అతని తపస్సు నిస్వార్థమైనది. అయితే తన జన్మ సత్యం తెలిసినప్పుడు తల్లి కోరికపై పాండవుల వైపు రావచ్చు. ఆయన స్నేహాన్ని విస్మరించలేదు. ధర్మం ముందు స్నేహాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే అది తప్పు కావచ్చు, కానీ ఆ తప్పు వెనుక ఉన్న సత్యం అంతటికంటే గొప్పది. అయితే ఆయన తల్లి ద్వారా త్యాగాన్ని నేర్చుకున్నాడు. అలాగే సూర్యుని ద్వారా తేజస్సును అందుకున్నాడు. అతడి సహనం, అతడి విలువలు నీటిలో కాదు, అయితే అవి అగ్నిలో ప్రవేశించినవే. దుర్యోధనునికి చేసిన మిత్రత్వం అయితే రాజకీయ నైపుణ్యం కాదు, అది ఒక నిస్వార్థ హృదయపు పరాకాష్ఠ. అయితే అర్జును ఆశ్చర్యంతో ఉండిపోయాడు. ఇంకా అతని హృదయం శూన్యమైనట్లు ఉంది. కానీ ఇంకా ఒక సందేహం మిగిలిపోయింది. కృష్ణ, అతడు ద్రౌపదిని అవమానించడంలో పాల్గొన్నాడు. ఇంకా పాండవులపై కుట్రలో భాగస్వామ్యం అయ్యాడు. అలాగే ధర్మాన్ని తాకట్టు పెట్టాడు. అయినా నీవు అతన్ని మళ్ళీ మళ్ళీ మహిమాన్వితుడిగా చూపిస్తున్నావు ఎందుకు? ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు గంభీరతను కలిగించిన స్వరంతో ఇలా అన్నాడు. పార్థ, కర్మలు తప్పులైనట్టే ముడిపెడతాయి. అలాగే ఎవరు తప్పుల నుంచి తప్పించుకోలేరు. అయితే కర్ణుడు కూడా చేయకూడని పని చేశాడు. ద్రౌపదిని అవమానించడంలో నిలబడ్డాడు. కానీ అతని శత్రువుగా కాకుండా ఒక మానవుడిగా పరిశీలించి జీవితం అతనికి ఏమిచ్చింది? ఇంకా అతను దానాన్ని ఎలా తీసుకున్నాడు? తీసుకుంటే నీ హృదయం కూడా అతనికి తల వంచుతుంది. అయితే నీవు శత్రువును ఓడించవచ్చు అర్జునుడు, కానీ శత్రువు గౌరవాన్ని సంపాదించడం అంటే అది కేవలం పరాక్రమమే కాదు, అయితే అది పరమార్థం. అయితే అక్కడ కర్ణుడి యుద్ధం రణరంగంలో కాదు, జీవన రంగంలో జరిగింది. ఇక అతడి పోరాటం గాయపరిచే ఆయుధాల దెబ్బలకు కాదు, అంతర్మసనంలో పోరాడిన ఒంటరితనం, అలాగే అన్యాయాన్ని ఎదుర్కొన్న తేజస్సు. అంతేకాకుండా అతనిలో ఉన్న బలాన్ని అతను ఏమీ చూపలేదు, కానీ ప్రపంచమంతా గౌరవించింది. ఇంకా అతను నాశనమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ మార్గాన్ని అయితే తాపత్రయంతో నడిచాడు. అయితే ఇది ఓ దుర్గరపు యాత్ర కాదు, అది ధర్మాన్ని అర్థం చేసుకునే ఒక విషాద గాథ. అయితే శ్రీకృష్ణుని వాక్యాలు అర్జునుని హృదయాలు కల్పించాయి. ఇంకా అతని కన్నులు ముందు కర్ణుడి ప్రతిభ, తపస్సు, అలాగే త్యాగం ఓ ప్రకాశమైన చిత్రం మెరిసింది. అయితే అప్పుడు శ్రీకృష్ణుడు చివరిగా ఒక మాట అన్నాడు. కర్ణుడు ఓ పరాక్రమశాలి మాత్రమే కాదు, ఒక త్యాగమూర్తి. అలాగే ఒక విషాద గాథలోను కూడా నీతి విలువ చూడగలిగేవాడు. అంతేకాకుండా శత్రువును గౌరవించగలిగేవాడు. నిజమైన ధర్మయోధుడు. అయితే ఆ మాటలు విన్న అర్జున హృదయం ఆప్యాయతతో నిండిపోయింది. అయితే అతని విల్లు గాంధీవనం నలుగురిపై తగ్గులొచ్చే ధైర్యంతో కాదు, అంతరిగా వికాసపడిన ఓ వృద్ధి తర్వాత మళ్ళీ చేతికి చేరింది.
అయితే అదే ధర్మం యుద్ధానికి సరైన ఆరంభం, ఇంకా ఇదే కర్ణుని అసలైన బలం. అయితే ఈ అద్భుత సంభాషణలో అంతరార్థం ఏమిటంటే, ఆధ్యాత్మిక చూస్తే కృష్ణుడు చెప్పిన ప్రతి పదం మన జీవితంలో ధర్మాన్ని నిలబెట్టే ఒక దీపశిఖ, అంతేకాకుండా నిజమైన శక్తి. అయితే మన మనసు శుద్ధిలో ఉంటుంది, ఇంకా మన ఆత్మ నిశ్శబ్దంలో ఉంది. అయితే శ్రీకృష్ణుడు అర్జునుతో చెప్పిన ఈ బోధన మనకు చెప్పినది, బలవంతుల్ని గెలవాలంటే ముందు మనం నీతివంతులు అవ్వాలి. అలాగే ధర్మం పదంలో నడవాలంటే ఆత్మవిశ్వాసం మనకు ఉండాలి. అయితే కర్మయోగం మన లక్ష్యంగా మారితే ఆ కృష్ణుడే మన మార్గదర్శగా ఉంటాడు. అయితే ఆ స్థితిలో ఎవరైతే కర్ణుడైన శ్రీకృష్ణుని చరణంలో నిలవలేరో, అయితే అదే ఈ శాశ్వత ధర్మ సూత్రం. అంతేకాకుండా ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా వింటున్నారా? అయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.